బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండలు ఆగడం లేదు. తరచుగా ఏదో ఒక చోట ఘటనలో హిందువులు బలి అవుతూనే ఉన్నారు. డిసెంబర్ 16న మైమన్సింగ్లో దీపు చంద్రదాస్ దారుణ హత్యకు గురయ్యాడు. మతోన్మాదులు ఆయనను దారుణంగా కొట్టి కాల్చి చంపేశారు. దైవ దూషణ చేశాడంటూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగి కొన్ని రోజులకే మరో సంఘటన చోటు చేసుకుంది. రాజ్బరీలోని హొసైదంగా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపారు. దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపేశాడు. అయితే ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పడం గమనార్హం. బుల్లెట్ బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో బిశ్వాస్ కు తీవ్ర గాయమై బాగా రక్తం పోయింది. తోటి సెక్యూరిటీ గార్డులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోమాన్ మియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండలు ఆగడం లేదు. తరచుగా ఏదో ఒక ఘటనలో హిందువులు బలి అవుతూనే ఉన్నారు. డిసెంబర్ 16న మైమన్సింగ్లో దీపు చంద్రదాస్ దారుణ హత్యకు గురయ్యాడు. మతోన్మాదులు ఆయనను దారుణంగా కొట్టి కాల్చి చంపేశారు. దైవ దూషణ చేశాడంటూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే మరో సంఘటన చోటు చేసుకుంది. రాజ్బరీలోని హొసైదంగా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు. దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపేశాడు. అయితే ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పడం గమనార్హం. బుల్లెట్ బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో బిశ్వాస్ కు తీవ్ర గాయమై బాగా రక్తం పోయింది. తోటి సెక్యూరిటీ గార్డులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోమాన్ మియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.